అసలు మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? డబ్బా, ప్రశాంతత, గొప్ప పేర, సమాజంలో పరపత అంటే ఒక్కో సందర్భంలో ఒక్కోటి. ఒక్కసారి ఈ స్టోరీ వింటే జీవితానికి అసలైన అర్థం ఏంటో, మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం కావాలో మీకు బోధపడుతుంది. సాధారణంగా బస్సుల్లో, రైల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన పక్క సీట్లో ఉన్న ప్యాసింజర్ తో మాటలు కలుపుతుంటాం. జర్నీ బోర్ కొట్టకుండా అవతలి వ్యక్తిని పరిచయం చేసుకుని వారి గురించి తెలుసుకోవడం సహజమే. ఇలాంటప్పుడే ఇతరుల గురించి తెలిసే విషయాలు మనకి షాక్ నిస్తాయి. అలాంటి అనుభవమే ఈ స్టోరీ కూడా. డీల్స్ ధమాకా అనే స్టార్టప్ ఫౌండర్, టీసీఎస్ మాజీ టెక్కీ అయిన కోగంటి వినీత్ ఓ రోజు పని మీద బయటకు వెళ్లడం కోసం ఓ ఊబర్ కార్ ని బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికి కార్ రాగానే అందులో హడావుడిగా ఎక్కేసిన వినీత్ తన పని తాను చేసుకుంటున్నాడు. అది కూడా టెన్షన్ గా. కానీ కార్ ని నడుపుతున్న ఆ ఊబర్ డ్రైవర్ మాత్రం తాను చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నాడు. నాకెందుకులే అనుకుని వినీత్ తన పనిలో తాను మునిగిపోయాడు. ఇంతలో తాను దిగాల్సిన డెస్టినేషన్ రాగానే కార్ ఆగింది. కారు దిగగానే డబ్బులిస్తూ టిప్పుగా కొంత మనీ ఇవ్వబోయాడు వినీత్. కానీ అందుకు ఆ డ్రైవర్ ఒప్పుకోలేదు. అదేంటంటే ఆ డ్రైవర్ తాను అనుకున్నట్టు ప్రొఫెషనల్ క్యాబ్ డ్రైవర్ కాదు. మిడిల్ ఈస్ట్ కి చెందిన ప్రముఖ ఆయిల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అప్పట్లోనే కోట్లలో డబ్బును సంపాదించాడు. అంతేకాదు అమెరికాలో $1.5 మిలియన్ విలువైన 2 ఆస్తులతో పాటు బల్గేరియాలో €3.5 మిలియన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలున్నాయి. ఆ వ్యక్తికి 3 పిల్లలు. ఒకరు లండన్ లో లాయర్ గా వర్క్ చేస్తుండగా మిగతా 2 ఓ యూరోపియన్ టీమ్ లో ఫుట్బాల్ ప్లేయర్ గా ఉన్నారు. ఇప్పటికీ ఆయన భార్య ఇంకా అమెరికాలోనే పనిచేస్తోంది. తన భార్య కోసం తాను కూడా అక్కడే ఉండాల్సి వస్తోంది. దాంతో ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని అందుకే టైంపాస్ కోసం ఇదిగో ఇలా తన సొంత కార్లో ఇలా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆ డ్రైవర్ తన గురించి చెప్పగానే వినీత్ నోట మాట రాలేదు. డబ్బు డబ్బు అంటూ అన్నింటినీ వదిలేసే మనం చివరికి ఆ డబ్బు చెప్పుకోవడానికి తప్ప సంతోషాన్ని ఇవ్వడానికి కాదని అర్థం చేసుకున్నాడు. ఇలా కోట్ల ఆస్తిపరులు కూడా ఇంట్లో ఉండి బోర్ కొట్టి క్యాబ్ డ్రైవర్లుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక మరోటి, మాధవరావు అనే కోటీశ్వరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో పెద్ద హోదాలో ఉన్నాడు. నెలకి లక్షల్లో జీతం, విలాసవంతమైన ఇల్లు, కార్లు, ఇలా సమాజంలో అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నాడు. అయితే ఓసారి కంపెనీ పని మీద విదేశాలకు వెళ్లి వారం రోజుల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు మాధవరావు. ఆయన్ని పికప్ చేసుకోవడానికి ఓ కారుని ఎయిర్పోర్ట్ కి పంపించారు కంపెనీ యాజమాన్యం. మాధవరావుని చూడగానే కార్ డ్రైవర్ వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కీలో పెట్టాడు. ఇక కార్ ఎక్కిన వెంటనే భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కారు బయలుదేరింది. కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇంటికి వెళ్ళడానికి సమయం పట్టేలా ఉందనుకున్నాడు. ఇంతలో డ్రైవర్ ఫోన్ మోగింది. ఏవండి, ఇంకెంతసేపు, త్వరగా రండి, మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు, చేపల పులుసు చేసుంచాను అని భార్య చెప్పింది. ఆవిడ మాటలు బయటకు కూడా వినిపిస్తున్నాయి. చిన్నగా మాట్లాడు, వెనకాల మా సార్ ఉన్నారు, ఆయన్ని దించేసి గంటలో వస్తా అని ఫోన్ కట్ చేశాడు డ్రైవర్. ఆ ఫోన్ సంభాషణ విన్న మాధవరావు తనలో తానే నవ్వుకున్నాడు. మరో 10 నిమిషాల తర్వాత మళ్ళీ డ్రైవర్ ఫోన్ మోగింది. ఎక్కడున్నారు? మీ సార్ని తొందరగా దింపేసి రండి, బగారా రైస్ మీకు ఇష్టం కదా, చేసి ఉంచుతాను, తొందరగా రండి, లేదంటే చల్లారిపోతుంది, ఇక మీ ఇష్టం అంది భార్య. సరే సరే పెట్టేయ్, వస్తాలే అని ఫోన్ కట్ చేసేశాడు డ్రైవర్. ఇంతలో ఓ చోట రెడ్ సిగ్నల్ పడడంతో కార్ నాపాడు. మళ్ళీ డ్రైవర్ మొబైల్ మోగింది. నాన్న తొందరగా రా, నీకోసమే వెయిటింగ్, ఆకలవుతుంది, ఫిష్ పులుసు అదిరిపోతుంది అంటూ ముద్దు మాటలతో చెప్పింది ఆ డ్రైవర్ కూతురు. ఓకేనమ్మా, అరగంటలో వస్తా, నీకు ఆకలైతే తినేసి అని చెప్పాడు డ్రైవర్. నువ్వు వస్తేనే తింటా, లేకపోతే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చింది కూతురు. ఆ డ్రైవర్ కి వస్తున్న ఫోన్ కాల్స్ ని వింటున్న మాధవరావు తన మొబైల్ కేసు చూసుకున్నాడు. ఒక్క కాల్ కూడా లేదు. గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. కొద్ది దూరం వెళ్ళాడో లేదో మరోసారి ఫోన్ వచ్చింది. ఏం నాన్న, ఎక్కడున్నావు? ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు, తొందరగా వచ్చేయి, నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చొని దోమలు తోలుతున్నాడు అంది తల్లి ప్రేమగా. ఆ డ్రైవర్ కుటుంబ ఆప్యాయతలు చూసి ఏసీ కారులో కూడా చెమటలు పడుతున్నాయి మాధవరావుకి. తనకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని చూస్తే ఒక్క కాల్ కూడా లేదు. కానీ అరగంటలోనే ఆ డ్రైవర్ కి 4 సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. అది కూడా తన ఫ్యామిలీ నుండి. దానివల్ల మాధవరావు ఏమైనా కోపంగా ఉన్నారేమో అని, సారీ సార్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు, కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా వాళ్ళు కంగారు పడతారని చెప్పాడు. అందుకు మాధవరావు చిన్నగా నవ్వి పర్లేదులే అన్నాడు. అలా మొత్తానికి ఇంటికి చేరేసరికి అరగంట అనుకున్నది గంటన్నర సమయం పట్టింది. ఆ గ్యాప్ లో 7-8 సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది కూడా. మాధవరావుని ఇంట్లో దింపేసి లగేజ్ ఇచ్చేసి నేను వస్తున్నానని ఇంటికి ఫోన్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక మాధవరావు తన లగేజ్ ని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. భార్య టీవీ సీరియల్ చూస్తోంది.
డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూస్తోంది. నాన్న రావడాన్ని చూసి నవ్వుకుంటూ హాయ్ డాడ్ అంటూ మళ్ళీ మొబైల్లో మునిగిపోయింది. తల్లిదండ్రులు తమ గదుల్లో కూర్చొని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్స్ చూస్తున్నారు. ఇక భార్య నవ్వుతూ ఎదురొచ్చి ఏమైందండి ఇంత లేట్ అయింది, ఫ్లైట్ ఆలస్యంగా వచ్చిందా ఏంటి అంటూనే ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్ కు వెళ్ళానండి, ఇందాకే వచ్చాను, వంట కూడా ఏమీ చేయలేదు, చేద్దామనే ఇంట్రెస్ట్ కూడా లేదు, అలా సరదాగా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామా, ఫ్రెష్ అప్ అయి రండి, నేను కూడా రెడీ అవుతాను అంటూ లేచి రెడీ అవ్వడానికి వెళ్ళింది భార్య. అప్పుడు అనుకున్నాడు, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇంత హోదాలో ఉన్నాను, ఓ రకంగా నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేవు, కేవలం నా దగ్గర డబ్బే ఉంది, కానీ ఆ డ్రైవర్ దగ్గర మాత్రం మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి. అలా తన కుటుంబాన్ని, డ్రైవర్ కుటుంబాన్ని బేరీజు వేసుకుంటూ వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్ గా పుట్టిస్తావా దేవుడా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్ కి వెళ్లిపోయాడు మాధవరావు. ఇక ఈ రెండు స్టోరీలో అసలు మనిషికి కావాల్సిన నిజమైన సంతోషం ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.